ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం ఆగస్టు 4వ తేదీన అమావాస్య రాబోతుంది. ఇది ఆషాఢ అమావాస్య. ఆషాఢ మాసంలో చివరి రోజు, అలాగే ఆదివారంతో కలిసి వచ్చింది. ఈ యొక్క ఆషాఢ అమావాస్య తర్వాత గ్రహస్థితిలో కూడా అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి. అయితే ఈ యొక్క గ్రహస్థితిలో మార్పులు అనేవి 12 రాశుల వారి యొక్క జీవితంలో అనేక రకాల ప్రభావాలను చూపించబోతున్నాయి. అయితే ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఈ గ్రహస్థితిలో మార్పులు అనేవి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అయితే ఆ వివరాలు చూస్తే కనుక 3 శుభవార్తలైతే వారికి రాబోతున్నాయి. కలలో కూడా ఊహించని విధంగా వారు ఆ శుభవార్తలనైతే పొందుకోబోతున్నారు. అయితే మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, వారు వినబోయేటటువంటి 3 శుభవార్తలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3వ పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ యొక్క మిథున రాశివారు హాస్యప్రియులు. తాము అనుకున్నది సామరస్యంగా సాధించటానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికను చక్కగా వేస్తారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు వీరికి ఉంటుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, బంధువర్గం, స్వజాతివారు ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే మిథున రాశివారు ఎప్పుడూ కూడా జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఈ మిథున రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే తాము పడ్డ కష్టాలు ఎప్పుడూ కూడా ఇతరులు పడకూడదని భావిస్తూ ఉంటారు. శత్రువులను దెబ్బతీయటానికి ఎంతగా ప్రయత్నం చేసినా కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోలేక వారిని క్షమించి వదిలేస్తారు. అలాగే ఈ యొక్క మిథున రాశివారు ప్రభుత్వపరంగా, చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. చేతికి అందిన ధనాన్ని వినియోగించుకోటానికి చక్కటి మార్గాలను కూడా అన్వేషిస్తారు. అయితే ఈ యొక్క మిథున రాశివారి యొక్క జాతకం ప్రకారం ఆగస్టు 4వ తేదీన వచ్చేటటువంటి అమావాస్య తర్వాత వీరికి అనుకూల ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. గ్రహస్థితిలో మార్పులు వీరికి శుభవార్తలనైతే ఇవ్వబోతున్నాయని చెప్పుకోవాలి. మిథున రాశివారు 3 శుభవార్తలనైతే వారు వినబోతున్నారు. అయితే వీరు వినబోయేటటువంటి 3 శుభవార్తల గురించి తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ సమయంలో అధిక లాభాలను పొందుకునే సూచనైతే కనిపిస్తుంది. చాలా రోజులుగా మీరు ఎటువంటి లాభాలు లేక నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క వ్యాపారం పుంజుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగం పట్ల ఆసక్తిని కలిగి ఉన్నారో ఈ సమయంలో మీకు నూతన వ్యక్తుల పరిచయం అనేది కనిపిస్తుంది. పై స్థానంలో ఉన్నటువంటి అధికారులతో నూతనంగా మీకు పరిచయం ఏర్పడుతుంది. భవిష్యత్తులో మీరు రాజకీయ రంగంలో ఇంకా పైకి ఎదగటానికి వారి యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయి. దానికి ఈ సమయంలో మీరు పునాది వేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈ సమయంలో పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయటంలో కాస్త ఆలస్యం జరుగుతుంది. దీనివల్ల మీ యొక్క పై అధికారుల వల్ల కొన్ని మాటలు పడే సూచన అయితే కనిపిస్తుంది. అయితే పెండింగ్ లో ఏ పనిని కూడా ఉంచకుండా మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అవసరమైతే మీ యొక్క తోటి ఉద్యోగస్తుల సహాయాన్ని, వారి యొక్క మద్దతును తీసుకోండి. మీరు కనుక పెండింగ్ లో ఉన్న పనిని కంప్లీట్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు మాత్రం మీరు పొందుకునే సూచన కూడా కనిపిస్తుంది. ఇక ఆర్థికపరమైన అంశాలు చూస్తే కనుక అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది ఈ సమయంలో మిథున రాశి వ్యక్తులకి చాలా అవసరమని చెప్పుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా అనుకూల ఫలితాలను చూస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మినహా పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులైతే ఈ సమయంలో మిథున రాశి వ్యక్తులకి కనిపించటం లేదు. ఈ విధంగా మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కానీ ముఖ్యంగా విషయంలోకి వస్తే 3 శుభవార్తలైతే వీరికి రాబోతున్నాయి. కలలో కూడా ఊహించని శుభవార్తలనైతే ఈ సమయంలో మిథున రాశి వ్యక్తులు వినబోతున్నారు. అయితే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో చాలా కాలం నుండి మీరు ఒక మంచి అవకాశం మీకు రావాలని, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని మీరు ఒక పట్టుదలతో ఉన్నారు. చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇదివరకెప్పుడు కూడా ఫెయిల్యూర్స్ ని చూస్తూ వస్తున్నారు. దీనివల్ల మీరు ఎంతో నిరాశలో, నిస్పృహలో ఉన్నారు. కొంతమంది అయితే నచ్చని ఉద్యోగం చేస్తూ చాలని జీతంతో జీవితాన్ని నెట్టుకుని వస్తూ ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది.
దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ నైతే వింటారు. ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి కావచ్చు, లేకపోతే వేరే రకంగా మీరు ప్రయత్నం చేసి ఉన్నవారైనా, లేకపోతే ఏ రకంగా ప్రయత్నం చేయని వారైనా సరే ఈ సమయంలో ఒక అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుంది. ఈ విధంగా ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో వినిపించబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా మిథున రాశివారు శుభవార్త వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఉద్యోగార్థుల యొక్క కోరిక ఖచ్చితంగా తీరుతుంది. దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, మిథున రాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో దానికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు. ఇదివరకు ఎన్నోసార్లు మీరు ప్రయత్నం చేశారు, ఏదో ఒక ఆటంకం మిమ్మల్ని వెంటాడుతుంది. దీనివల్ల మీకు వీసా రాకపోవటం కావచ్చు, అవకాశాలు రాకపోవటం కావచ్చు, విదేశాలకు వెళ్లటానికి డబ్బు సమకూరకపోవటం కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యుల నుండి ఆమోదం లభించకపోవటం కావచ్చు. ఇటువంటి ఎన్నో రకాల ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. తీరని కోరికగానే అది మిగిలిపోతూ వస్తుంది. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది. ఖచ్చితంగా మిథున రాశివారు ఈ సమయంలో విదేశీయానానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే ఖచ్చితంగా వింటారు. ఎన్నో రోజులుగా మీరు కన్న కలలు ఈ సమయంలో నిజం కాబోతున్నాయని చెప్పుకోవాలి. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వీసా లభించటం, కుటుంబ సభ్యుల నుండి ఆమోదం లభించటం, డబ్బు సమకూరటం, ఇదివరకు ఎటువంటి ఫెయిల్యూర్స్ నైతే మీరు చూస్తూ వస్తున్నారో వాటన్నింటిలో కూడా మీరు పాజిటివిటీని చూస్తారు. ఈ విధంగా మీ యొక్క కన్న కలలు ఈ సమయంలో నిజం కాబోతున్నాయి. మీరు చాలా ఆనందంగా విదేశాలకు వెళ్లగలుగుతారని చెప్పుకోవాలి. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, లేకపోతే ఉన్నత చదువుల కోసం కావచ్చు, అక్కడే వ్యాపారాన్ని మొదలు పెట్టాలనే యోచన కావచ్చు, ఇలా ఏదైనా సరే మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరొక గుడ్ న్యూస్ ఏమిటి అంటే కనుక, మిథున రాశికి చెందిన వారు ఎవరైతే ఒక మంచి సంబంధం మీకు దొరకాలని చాలా కాలం నుండి కలలు కంటూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఒక చక్కటి సంబంధం మీ ముందుకు రావటం, అన్ని విధాలుగా ఆ సంబంధం మీకు నచ్చటం, అలాగే ఎదుటి వ్యక్తులకి కూడా ఆ సంబంధం అన్ని విధాలుగా నచ్చటం, ఇరు కుటుంబ సభ్యులు కూడా ఆమోదంతో మీ యొక్క పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించటం, అటువంటి ఫలితాలు ఈ సమయంలో మిథున రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ యొక్క శ్రావణ మాసంలో దానికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు. ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో మీ పెళ్లి జరిగే సూచన అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మిథున రాశి వారికి చాలా కాలంగా వారు కలలో కూడా ఊహించని 3 శుభవార్తలైతే రాబోతున్నాయి. ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుందని చెప్పుకోవాలి. అయితే మిథున రాశివారు చిన్న చిన్న ఒడిదుడుకులు, ప్రతికూలతలు మినహా మిగతా అంతా కూడా అనుకూలమైన ఫలితాలను చూస్తారు. అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి మిథున రాశివారు ఎప్పుడూ కూడా శివారాధన చేయాలి. అలాగే మీకు వీలైనంతలో అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకి చేసే సహాయ సహకారాలు మీకు ఎన్నో జన్మల పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. మీకు ఆర్థిక స్తోమత ఉంటే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం వల్ల అపారమైన పుణ్యకర్మ మీకు లభిస్తుంది. అలాగే మిథున రాశివారు ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకి మీరు చేసేటటువంటి సహాయ సహకారాలు మీకు ఎన్నో జన్మల పుణ్య ఫలాన్ని ఇస్తాయి. అనాథాశ్రమంలోని అనాథ పిల్లలకి మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి. అది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది. శివారాధన, విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. చూశారు కదండి, మిథున రాశి వారికి ఆగస్టు 4వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వారు వినబోయేటటువంటి 3 శుభవార్తలు ఏంటో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.